शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। पर्तेश्वरमहादेवं दिव्यज्ञानप्रदायकं वाक्शक्तिं ज्ञानशक्तिं च देहि मे मार्गदर्शका। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యః. వసంత నవరాత్రుల్లో బాలకాండం పూర్తి చేసుకున్నాం. బాలకాండ చివరిలో నలుగురు కుమారులు, దశరథుని నలుగురు కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహం జరిగి వాళ్ళు మధ్యలో ఎన్నో ఆటంకాలను కూడా ఎదుర్కొని చివరికి అయోధ్య చేరుకోవడం, అయోధ్యలో ఉత్సవాలు మొదలైనవన్నీ చెప్పుకున్నాం. ఇక వివాహం పూర్తయిన తర్వాత యుధాజిత్తు భరతుని మేనమామ, కైకేయి సోదరుడు, వాళ్ళ తండ్రి ఆజ్ఞ మేరకు తండ్రి మనవణ్ణి చూడాలి అనుకున్నాడు. అందుకని భరతుని తన వెంట తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు. ఇంకా ఎట్లాగూ వివాహ ఉత్సవం అంతా పూర్తి అయింది కాబట్టి దశరథుణ్ణి అడిగాడు, ఇక నేను భరతుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళొచ్చా అని. భరతుని పిలిచి దశరథుడు అలాగే మీ మేనమామ గారితో పాటుగా వెళ్ళమని ఆయన అన్నారు. ఈ అయోధ్యకాండ భరతుడు శత్రుఘ్నుడితో మేనమామ వెంట కేకయ రాజ్యానికి వెళ్తున్నటువంటి శ్లోకంతో ప్రారంభమవుతుంది. గచ్చతా మాతులకులం భరతేన మహాత్మన శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృతః. శత్రుఘ్నుడు కూడా, భరతుడు ఒక్కడే వెళ్ళలేదు. ఎందుకంటే మనము మొదటి నుంచి కూడా బాలకాండలో కూడా చూసుకున్నాం, రాముడు లక్ష్మణుడు ఒక జంట. లక్ష్మణుడు ఎప్పుడు రాముడితో పాటుగా ఉంటాడు. శత్రుఘ్నుడు భరతుడు ఒక జంట, వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారన్నమాట. అందుకని భరతుడు వెళ్తుంటే శత్రుఘ్నుడు కూడా వెంట వెళ్ళాడు. మేనమామ ఇంటికి వెళ్తున్నటువంటి భరతుడితో పాటుగా నిత్యశత్రుఘ్నుడైనటువంటి శత్రుఘ్నుడు ప్రీతి పురస్కృత, చాలా ప్రేమపూర్వకంగా వెంట తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ నాకైతే ఒక సందేహం వచ్చింది. నిత్యశత్రుఘ్న అన్నారు అంటే అప్పటి వరకు వాళ్ళు ఏం యుద్ధాలు చేశారు? ఏ రాక్షసులతో కానీ ఏ శత్రువులతో కానీ యుద్ధాలు చేయాల్సిన పనే ఉంది? రామలక్ష్మణులు కనీసం విశ్వామిత్రుని వెంట వెళ్ళినప్పుడు యాగరక్షణకు రాక్షసులతో యుద్ధం చేశారు. ఈయనేమో నిత్యశత్రుఘ్నుడు, నిత్యము శత్రువులను చంపేటువంటి వాడట. అందుకు పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పిన అర్థం ఏంటి అంటే, నిత్యశత్రువులు మనలో ఉన్నటువంటి కామక్రోధాది వాసనలు, కామక్రోధాది దుర్గుణాలు, అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు నిత్యశత్రువులంట. అంటే ఇప్పుడు ఈ క్షణము రేపు అని కాదు, 24 గంటలు, వారం రోజులు, 365 రోజులు కూడా అవి మనకు శత్రువులే. ఆ శత్రువులను జయించినటువంటి వాడు శత్రుఘ్నుడట. అది చక్కటి విశేషణం ఒకటి వాల్మీకి ప్రయోగించాడు. ఆ తర్వాత సతత్ర న్యవసద్భ్రాత్ర సహ సత్కార సత్కృత మాతులేనాశ్వపతిన పుత్రస్నేహేన లాలిత. అశ్వపతి ఆ మహారాజు
మాతులుడైనటువంటి అశ్వపతి యుధాజిత్తు పుత్ర స్నేహంతో అతన్ని భరతుణ్ణి చాలా ప్రేమపూర్వకంగా చూసుకుంటున్నాడు. అంటే మళ్ళీ సందేహం వస్తుంది కదా, అంటే భరతుణ్ణి ఒక్కడనే చూసుకుంటున్నాడా? భ్రాత్రా సహా, సోదరునితో పాటుగా, అంటే వెంట ఉన్న శత్రుఘ్నుని కూడా పుత్ర సమానంగానే చూసుకుంటున్నారు. అయినా ఇక్కడ మానవ సహజమైనటువంటి మానసిక ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే, తత్రాపి నివసంతౌతౌ తర్ప్యమాణౌ చ కామతః భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. వాళ్ళు అంత బాగా చూసుకుంటున్నారు, అడిగినవన్నీ ఇస్తున్నారు, వాళ్ళ కోరికలన్నీ తీరుస్తున్నారు. అయినా ఆ ఇద్దరు సోదరులు భరత శత్రుఘ్నులు ఇద్దరికీ కూడాను తండ్రిని విడిచి చాలా రోజులుగా ఉంటూనే ఉన్నారు. అయినా వాళ్ళు దశరథం నృపం స్మరతాం, తండ్రి అయినటువంటి దశరథుణ్ణి తలుచుకుంటూ ఉన్నారట. అక్కడ అన్ని సౌకర్యాలు ఉండి ఎంత ప్రేమను అందించినా వాళ్ళు తండ్రిని తలుచుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విశేషణం, వృద్ధం, ముసలి తండ్రిని తలుచుకుంటూ ఉన్నారన్నమాట. అది అక్కడ కేకయ రాజ్యంలో పరిస్థితి. అయితే ఇక్కడ అయోధ్యలో దశరథుని పరిస్థితి ఏమిటి అంటే, రాజాపి మహాతేజాః సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నౌ మహేంద్ర వరుణోపమౌ. ఇక్కడ రాజు కూడాను పంపించడం అయితే పంపించాడు, కానీ మహాతేజోవంతులైనటువంటి వాళ్ళిద్దరినీ పంపించాడు. కానీ అది ఎటువంటి వాళ్ళు? మహేంద్ర వరుణోపమౌ, ఇంద్రుడు వరుణుడు, ఇంద్రవరుణులతో తుల్యమైనటువంటి సమానమైనటువంటి భరత శత్రుఘ్నులను తలుచుకుంటున్నారట. ఇక్కడ ఇంద్రుడు వరుణుడు ఇద్దరు మామూలుగా వీళ్ళిద్దరూ చాలా పరస్పరం సహకారం చేసుకుంటూ భూమిని సస్యశ్యామలం చేయడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. బహుశా దీనికి సంబంధించినటువంటి ప్రయోజనం వాల్మీకి మహర్షి రాబోయే సర్గల్లో చెప్తారు. అయితే సర్వయేవతు తస్యేష్టాః చత్వారః పురుషర్షభాః. మరి ఈ ఇద్దరిని తలుచుకుంటున్నాడా? మిగిలిన ఇద్దరు కంటెదురుగా ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అని ఒక సందేహం రావచ్చు. అందుకే ఆయనకు నలుగురు ఇష్టమేనట. ఎట్లాగా ఇష్టము అంటే, తన శరీరంలో వచ్చినటువంటి 4 చేతులు ఏ విధంగా సమానంగా ప్రాధాన్యాన్ని వహిస్తాయో అదేవిధంగానే నలుగురు పుత్రుల పట్ల ఆయనకు సమానమైనటువంటి ప్రీతి. ఇప్పుడు మనకు చెయ్యి ఉంది, కాలు ఉంది, 2 చేతులు ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి, నాకు ఈ వేలు ఇష్టం ఈ వేలు లేదు అని చెప్పడానికి వీల్లేదు. అందుకే శరీరాత్ వినిర్వృత్తాహ అన్నారు. తన శరీరంలో నుండి వచ్చినటువంటి చేతులు 4 చేతులు లాంటి వాళ్ళు. అయితే తేషామపి మహాతేజ రామో రతికరః పితుః. వాళ్ళల్లో కూడాను, ఈ నలుగురిలో కూడాను రాముడు పితుః రతికరః, తండ్రికి అత్యంతమైనటువంటి ప్రేమను కలిగించేటువంటి వాడు. ఒకరి పట్ల ప్రేమ, ఆదరం, అభిమానం కలుగుతుంది. ఒకళ్ళకు ఇంకొకళ్ళని చూస్తే అటువంటి ప్రేమ కలుగుతుంది. అంటే పరస్పరం ఉన్నటువంటి గౌరవం కావచ్చు, పరస్పరం ఉన్నటువంటి స్నేహభావం కావచ్చు. అయితే ఇక్కడ కొడుకు కాబట్టి రాముడంటే దశరథుడికి ప్రీతేమో అనుకుంటామనుకుని ముందే చెప్పేశాడు వాల్మీకి. నలుగురి పట్ల అయిన ప్రీతి ఉంది. వాళ్ళలో రాముడే తండ్రికి ఇంకా ఎక్కువ ప్రీతిని కలిగిస్తున్నాడు. ఎందుకు అంటే, స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః. సంస్కృతంలో తర, తమ అనేటువంటి ప్రత్యయాలున్నాయి. మనకు ఇంగ్లీష్లో లాగా కంపారిటివ్, సూపర్లేటివ్ లాంటివి. దీంట్లో ఇంకా వాళ్ళకంటే కూడా గుణవత్తరః, మిగిలిన సోదరుల కంటే కూడా కొంచెం గుణంలో ఇంకా ఎక్కువైనటువంటి అధికమైన గుణాలు కలిగినటువంటి వాడు. అయితే స్వయంభూ ఇవ భూతానాం అన్నాడు. అంటే స్వయంభూ అంటే బ్రహ్మ, స్వయంగా పుట్టినటువంటి వాడు. దీనికి అర్థం ఏంటి అప్పుడు అంటే, బ్రహ్మలాగా
భూతాలు అంటే ఈ సృష్టి, ఈ జీవరాశులు. మరి జీవరాశుల్లో బ్రహ్మ ఏంటి అని మనకు సందేహం రావచ్చు. అందుకే వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, ఈ సృష్టికి మొదలు సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మదేవుడైతే, ఆ బ్రహ్మను మొట్టమొదటిగా సృష్టించినటువంటి వాడు మహావిష్ణువు. ఆ మహావిష్ణువుకు మొదటి సంతానమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు. కాబట్టి స్వయంభూ భూతానం, మొత్తం ప్రపంచంలోని జీవరాశులన్నింటిలోనూ మొట్టమొదటి వాడైనటువంటి మహావిష్ణువు ఏ విధంగా ప్రీతికరంగా ఉంటాడు, బ్రహ్మదేవుడు మహావిష్ణువుకు ప్రీతికరంగా ఉన్నట్టుగా ఈయన ప్రీతిని కలిగిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక ఒక ఉదాహరణ కూడా, అంటే ఒక సూచన కూడా చేస్తున్నాడు మహర్షి. సహిదేవైరుదీర్ణస్య రావణస్య వధార్తిభిః అర్థితో మానుషే లోకే జగ్నే విష్ణు సనాతనః. బాగా రావణుడు బాగా ఉబ్బిపోయినాడట, అంటే గర్వాతిశయం ఎక్కువైపోయింది. ఆ గర్వాతిశయం ఎక్కువయ్యేసరికి దేవతలు భరించలేకపోతున్నారు అతన్ని. వాళ్ళందరూ వెళ్ళి మహావిష్ణువును ప్రార్థించినారు. ప్రార్థిస్తే ఆయన మానుషలోకంలో, అంటే ఈ లోకంలో దేవతల చేత అర్థింపబడి ఈ మానవలోకంలో మహావిష్ణువే జన్మించినాడు. దేనికోసం జన్మించినాడు అంటే, ఆ దేవతలు తమ పాటలు భరించలేకుండా, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది వాళ్ళ పాటలు ఎట్లా ఉన్నాయి అనడానికి. ఆ రావణాసురుడు మొత్తం అష్టదిక్పాలకులందరినీ కూడాను జయించేశాడు, వాళ్ళను గుప్పట్లో పెట్టుకున్నాడు. కుబేరుణ్ణి జయించాడు, ఈశ్వరుణ్ణి కూడా జయించాడు. ఈశాన దిక్కుకు అధిపతి అయినటువంటి వాళ్ళు, భూలోకం కింద మీద అన్ని 14 లోకాలన్నీ కూడాను రావణాసురుడు వశం చేసుకున్నాడు. ఒక సున్నితమైనటువంటి హాస్యంతో రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ అంటాడు, వాయుదేవుడు వెళ్ళాట విష్ణువు దగ్గర. అందరితో పాటుగా వాయుదేవుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నాడు. వాయుదేవుడు అన్నాడట, ఆ రావణాసురుడు పీకల వరకు తినేసి నాకు గాలి ఆడడానికి కూడా అవకాశం లేకుండా చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పుకున్నాడట. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ప్రార్థించడం వల్ల మహావిష్ణువు మానవ రూపంలో జన్మించినాడు. అటువంటి అమిత తేజోవంతుడైనటువంటి పుత్రుని కలిగినటువంటి కౌసల్యాదేవి ఎంత పుణ్యాత్మురాలు. అందుకే కౌసల్య శుశుభేతేన పుత్రేణ అమిత తేజస యథావరేణ దేవానాం అదితిర్వజ్రపాణిన. ఎట్లా ఉందంటే అదితిలాగా ఉంది. కశ్యపుడు అదితి, వాళ్ళు మహర్షి భార్య. ఆవిడకు వజ్రపాణి అంటే మహేంద్రుడు రాక్షస సంహారం చేసేటువంటి మహేంద్రుణ్ణి కుమారుడిగా కలిగినటువంటి అదితి ఏ విధంగా సుసంపన్నురాలై ప్రకాశిస్తోందో, కౌసల్య కూడా అదే విధంగానే రాముణ్ణి పొందినందుకు ప్రకాశిస్తోంది. ఇక ఆ గుణవత్తరుడు అని చెప్పాడు. ఆ ఉత్కృష్టమైనటువంటి గుణాలన్నింటినీ కూడా మరొక్కసారి మనకు బాలకాండలో ప్రారంభంలో వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగినప్పుడు 16 గుణాలని చెప్పాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే అని అడిగినప్పుడు అటువంటి గుణ సంయుతుడైనటువంటి మానవ మాతృడు ఎవరైనా ఉన్నాడా అంటే నారదుడు చెప్పాడు, అవునయ్యా ఉన్నాడు, అయోధ్యాపతి అయినటువంటి దశరథ మహారాజు కుమారుడు ఉన్నాడు అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు వాల్మీకి. అంటే ఇది పునరుక్తి కాదా? మళ్ళీ చెప్పడం ఎందుకు? బాలకాండలో చెప్పాడు, మళ్ళీ ఇక్కడ చెప్పడం ఎందుకు అంటే సోపపత్తికంగా, అంటే దానికి బలాన్ని చేకూరుస్తూ రాముడు ఎందుకు ప్రియతముడు అనే దానికి చెప్పడానికి మళ్ళీ గుణాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ గుణాల్లో ఒకటి ఆ ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వము, రెండవది
రెండవ కారణం ఏమై ఉంటుంది అంటే త్వరలో రాజ్యాభిషేకం చెయ్యాలి అనేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి రాజుగా రాముడు ఏ విధంగా తగినటువంటి వాడు, ఎటువంటి గుణాలు రాజుకుండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సహి ఉపపన్నశ్చ రూపవాన్ అనసూయకః భూమావనుపమః సూనుః గుణైర్దశరథోపమః. దశరథుని గుణాలతో సమానమైనటువంటి గుణాలు ఉన్నాయి. అంటే సహజంగానే తండ్రిలో ఉన్నటువంటి గుణాలు పుత్రునికి సంప్రాప్తం అవుతాయి, అది మనకు తెలిసినటువంటి విషయమే. ఇక వీర్యోపపన్నశ్చ, వీర్యము, ప్రతాపము, అంటే ఇంకొకళ్లకు హాని కలగకుండా, అంటే తాను మామూలుగా వీరుడు అనేటువంటి పదం వాడుతుంటాం. వీరుడు అంటే తాను గాయపడకూడదు, పక్క వాళ్లను గాయపరచకుండా చూసుకోవాలి, గాయపడకుండా చూసుకోవాలి. అదే సందర్భంలో శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్లను మాత్రమే గాయపరచాలి. అటువంటి వాడు వీరుడైనటువంటి వాడు. ఇక అనసూయకః, అసూయ లేనటువంటి వాడు. మనకు ఈ విషయాలు ఇంతకుముందు కూడా బాలకాండలో కూడా వచ్చినటువంటివి. సతు నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంచ భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. చాలా ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి ఉద్వేగాలు కలిగినటువంటి వాడు కాదన్నమాట. అందుకే అంటారు, ఎవరైనా పరుషాన్ని మాట్లాడితే, ఒకవేళ ఎదుటి మనిషి చాలా కఠినంగా నిందిస్తూ రెచ్చగొడుతూ మాట్లాడినా కూడా ఉత్తరం న ప్రతిపద్యతే, మళ్ళీ తిరిగి సమాధానం ఇవ్వడు. అంటే ఆ సంభాషణ అక్కడితో ముగిసిపోవాల్సిందే. మృదుపూర్వంచ భాషతే. మనం ఇంతకుముందు కూడాను రాముడి గురించి చెప్పుకున్నప్పుడు మృదుభాషి, పూర్వభాషి, స్మిత భాషి అనేటువంటి విషయాలను చెప్పుకున్నాం. ఎదుటి మనిషితో మాట్లాడుతున్నప్పుడు మృదువుగా మాట్లాడతాడు, అంటే గొంతు చించుకొని మాట్లాడడం ఉండదు. పూర్వభాషి, ఎదుటి వాళ్ళు మాట్లాడించినా మాట్లాడించకపోయినా అయ్యో ఆయన మాట్లాడలేదు నేనెందుకు మాట్లాడాలి అనేటువంటి స్వభావం కాదు. తానే ముందు వెళ్ళి వాళ్లను పలకరిస్తారు. గురువు, పెద్దలు మొదలైనటువంటి వాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు, వాళ్ళు పలకరించకపోతేనే మనమే పోయి పలకరిస్తే అయిపోతుంది. స్మిత భాషి అన్నది కూడా ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయం. చిరునవ్వుతో పలకరించేటువంటి వాడు. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. ఒక్కళ్ళు ఒక చిన్న ఉపకారం చేస్తే కూడాను దాంతో చాలా సంతోషపడిపోతాడు. ఒకే ఒక్క ఉపకారం, దాంతో చాలా సంతోషపడిపోతాడు. ఎవరైనా అపకారం చేస్తే ఆ అపకారాన్ని 100 అపకారాలు చెయ్యనిగాక వాటిని ఎప్పుడూ స్మరించలేదు. అంటే అపకారం, వాడు 100 తప్పులు చేశాడు, హాని చేశాడు 100 సార్లు, అయినా కూడా అతని పట్ల ద్వేషభావం లేదు. నువ్వు ఆ రోజు చేశావు కదా అని ఎప్పుడు వేలెత్తి చూపించలేదన్నమాట. చేసిన ఉపకారాన్ని మాత్రం ఆజన్మాంతం పెట్టుకునేటువంటి స్వభావం శ్రీరామచంద్రుడిది. అందుకే మనకు సుభాషితాల్లో కూడా ఇటువంటి విషయం వస్తుంది. ఎదుటివాడు చేసినటువంటి ఉపకారం చాలా స్వల్పమైనా కూడా సత్పురుషులకు కొండంత ఉపకారంలాగా ఎక్కువగా కనిపిస్తుంది అని. ఇక శీలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధైశ్చ సజ్జనై కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్యాంతరేష్వపి. ఇక్కడ శీలవృద్ధులు, శీలం నడవడిక. ఆ నడవడిక అంటే ఎటువంటి నడవడిక? ఆ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు శీలవంతులైనటువంటి వాళ్ళు, శీలవృద్ధులు. ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా తమ నడవడిక ఇంకొకళ్ళు తప్పు పట్టడానికి లేకుండా ఉన్నదొకటైతే,
ఇంకొకళ్లకు మార్గదర్శకమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాళ్ళు. మాతృభక్తి, పితృభక్తి, ఆధ్యాత్మిక చింతన, గురుభక్తి, దైవభక్తి, మృదుభాషిత్వం మొదలైనటువంటి గుణాలన్నీ కూడా దాదాపుగా 13 గుణాలు చెప్పారు శీలం అంటే. అటువంటి వాళ్ళు జ్ఞానవృద్ధై, జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం కాదు, మనకు అమరకోశంలో చెప్పినటువంటి విషయం, నిఘంటులో చెప్పినటువంటి జ్ఞానం అంటే మోక్షదీహి జ్ఞానం ఉచ్యతే, మోక్షం పట్ల బుద్ధి కలిగి ఉండడం. మన బుద్ధిని మోక్షం వైపు మరల్చి ఉంటే దానివల్ల కలిగే ప్రయోజనం ఏదైనా ఉంటే, దానివల్ల మనం ఏదైనా పొందితే అటువంటి దాన్ని జ్ఞానం అన్నారు. ఇక వయోవృద్ధై, ఇప్పుడు శీలవృద్ధులతో, జ్ఞానవృద్ధులతో, వయోవృద్ధులతో. వయోవృద్ధులతో ఏంటి అంటే బాగా పెద్ద వయసు వాళ్ళు తమకు కలిగినటువంటి ఎన్నో అనుభవాలను తరువాతి తరానికి పంచుతారు. మనకు ఎన్ని వందల పుస్తకాలు చదివినా పెద్దవాళ్లతో, బాగా అనుభవజ్ఞులైన వాళ్లతో కూర్చొని మాట్లాడినప్పుడు కలిగేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పుస్తక పఠనంతో రాదు అన్నది మాత్రం సత్యమైన అంశం. ఎందుకంటే వాళ్ళు ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించినారు, ఎందుకంటే ఎన్నో వందలు విషయాలు ఉంటాయి. ఏ సందర్భం ఎట్లాంటిది వస్తుంది, ఒక్కళ్ళ జీవితంలో వచ్చిన సందర్భం ఇంకోళ్ళ జీవితంలో రావాల్సిన అవసరం లేదు. అటువంటివి పలు సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో వాళ్ళు ప్రవర్తించిన తీరుంటుంది, సమస్యలను ఎదుర్కొన్నటువంటి తీరుంటుంది. అటువంటి సజ్జనులతోనూ కథయన్నాస్త, సంభాషిస్తూ ఉండేవాడు. అంటే 24 గంటలు పెద్దల దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండేవాళ్ళ కాదు. అస్త్రయోగాంతరేష్వపి, అంటే పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడెప్పుడైతే వాళ్ళ గురువులు నేర్పినటువంటి విద్యను, ఏది అస్త్ర విద్యను క్షత్రియ ధర్మాన్ని పాలిస్తూ అస్త్ర విద్యను అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే విద్య ఎప్పుడు కూడా అభ్యాసం లేకపోతే కృషించిపోతుంది. అందుకని ఆ విద్యను అభ్యసిస్తూ అంతరము, మధ్యకాలం గ్యాప్ అయితే ఏదైతే ఉంటుందో ఆ మధ్యకాలంలో పెద్దవాళ్ల సహవాసంతో, వాళ్లతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉండడం వల్ల నేర్చుకోగలిగినటువంటిది ఎన్నో ఉంటాయి. కాబట్టి అవన్నీ తెలిసినటువంటి వాడు. బుద్ధిమాన్ మధురభాషి పూర్వభాషి ప్రియం వదః వీర్యవాన్ నచ వీర్యేణ మహతాస్వేన గర్వితః. ఇవన్నీ మధురభాషి, ప్రియభాషి ఇవన్నీ చెప్పుకున్నాము. మహతా వీర్యేణ న గర్వితః, తన చాలా గొప్ప పరాక్రమవంతుడు అయితే ఏ రోజు కూడాను తన బలాన్ని చూసుకుని, తన పరాక్రమాన్ని చూసుకుని గర్వించినటువంటి వాడు కాదు. ఇంత పరాక్రమవంతుడు, వీర్యవంతుడు అని ఎట్లా చెప్తాము అంటే, ఇంతకు ముందే మనకు విశ్వామిత్రునితో పాటు యాగరక్షణకు వెళ్ళినప్పుడు అతని పరాక్రమాన్ని, శౌర్యాన్ని చూసినారు జనం. కాబట్టి ఈ వీర్యవాన్ అన్నది కేవలం పదప్రయోగం మాత్రమే కాదు, నిజంగా రామునిలో ఉన్నటువంటి విషయం. నచానృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే. అనృత కథ నా చ అనృత కథ, పనికి మాలినటువంటి విషయాల జోలికి వెళ్ళడు. అనృతం అంటే అబద్ధం కథలని కాదు, తనకు ప్రయోజనం లేనటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళడన్నమాట. తనకు ప్రయోజనం లేదు, దానికోసం సమయాన్ని వృధా చెయ్యలేదు. వృద్ధానాం ప్రతిపూజక, పెద్దవాళ్ళు వచ్చారు, వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు. ప్రతిపూజనం అంటే ఎదురేగి వాళ్లను పిలుచుకుని గౌరవించడం. అనురక్త ప్రజాభిః అనురక్త ప్రజాశ్చాప్యనురజ్యతే. ఈయనంటే ప్రజలకి ఇష్టం, ప్రజలంటే రాముడికి ఇష్టం అన్నమాట. సానుక్రోశ జితక్రోధ బ్రాహ్మణ ప్రతిపూజక దీనానుకంపీ ధర్మజ్ఞ నిత్యం ప్రగ్రహవాన్ శుచి. చాలా దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి వాడు. అందుకే తరువాత ప్రజలు కూడా చెప్తారు ఆ మాటను.
క్రోధాన్ని జయించినటువంటి వాడు. నాకు ఎప్పుడు దీని గురించి అనిపిస్తుంటుంది. కోపం రాకుండా ఎట్లా ఉండడం, కోపం వచ్చినప్పుడు అణుచుకొని ఉండాలా, అప్పుడు దాన్ని కోపాన్ని జయించినట్లు ఎట్లా అవుతుంది, కోపాన్ని అణుచుకోవడమే అవుతుంది కదా, కోపాన్ని జయించినట్లు ఎట్లా అవుతుంది, కోపాన్ని అణుచుకున్నప్పుడు మనం అనారోగ్యం పాలవుతాం కదా. ఈయన ఎంతో అంటే సాక్షాత్తుగా అవతార స్వరూపుడు కాబట్టి క్రోధాన్ని జయించినాడు అనిపిస్తుంటుంది. లోకంలో అయితే ఈ జితక్రోధత్వం ఎట్లా సంభవమో నాకు తెలియదు. బ్రాహ్మణ ప్రతిపూజక, బ్రాహ్మణులను, మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణ అంటే కేవలం కులం కాదు, బ్రహ్మణి స్థిత బ్రాహ్మణ అనేటువంటిదే సరి అయిన అర్థం. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కనిపిస్తే కూడా వాళ్లకు కూడా ఎదురేగి స్వాగతం పలికి ఆరాధించేటువంటి వాడు. కులోచిత మతం మతి క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే మన్యతే పరయా కీర్త్య మహత్స్వర్గ ఫలం తతః. తన కులోచితమైనటువంటి క్షాత్రధర్మాన్ని చాలా గౌరవిస్తాడు. కులోచితమైన క్షాత్రధర్మము అంటే తనకు కులం అంటే వంశం. అంటే ఈ కులం శబ్దానికి నాకు పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటిది ఏమిటంటే, కులపర్వతాలు అంటారు. కులపర్వతాలు అంటే ఒకదాని వెంట ఒకటి అట్లా సంబంధం ఉన్నటువంటి పర్వత శ్రేణిని కులపర్వతాలు అంటారట. సో ఇక్కడ కులము అంటే వంశపారంపర్యంగా వస్తున్నటువంటిది కులం. ఆ కులం ఇక్కడ క్షాత్రం ధర్మం, తనకు వంశపారంగా పెద్దల ద్వారా వచ్చినటువంటి క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని చాలా ఎక్కువగా బహుమన్యతే, చాలా గొప్పగా భావిస్తాడు. ఎందుకంటే మనకు రఘువంశంలో కాళిదాసు కూడాను నందిని గోసేవ వ్రతం చేస్తున్నప్పుడు ఈ రఘుమహారాజు యొక్క భక్తిని పరీక్షించడానికి నందినినే ఒక సింహాన్ని ఒకటి కల్పించి తరువాత అది తనని తినేట్టుగా చేస్తుంది. అప్పుడు రఘుమహారాజు అంటారు, నా క్షాత్రధర్మాన్ని ఎట్లా నేను వదులుకుంటాను, నా క్షతాత్ త్రాయతే క్షత్రియ అని. ఎవరైతే పడుతున్నారో వాళ్లను గాయపడకుండా ఆపేటువంటిది, అంటే వాళ్లకు శారీరక హాని కలగకుండా కాపాడే తత్వం ఏదైతే ఉందో, ధర్మం ఏదైతే ఉందో అది క్షత్రియ ధర్మము. అందుకే క్షతాత్ కిల త్రాయత ఇత్యుదగ్రహ క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ అంటాడు రఘుమహారాజు ద్వారా కాళిదాస్ అంటాడు. కాబట్టి అటువంటి క్షత్రియ శబ్దాన్ని నేను ఎట్లా వదులుకుంటాను, నేను వదులుకోనంటాడు. ఇక్కడ కూడా తన క్షత్రియ ధర్మాన్ని ఇక్కడ ఈ పదాలన్నీ కూడా వాల్మీకి మహర్షి ఏ పదాన్ని వ్యర్థంగా వాడలేదు. వీటికి రాబోయే సర్గలలో ఒక ప్రయోజనం ఉంటుందన్నమాట. మన్యతే పరయా కీర్త్య మహత్స్వర్గ ఫలం తతః. ఆయన అనుకున్నాడు, ఆ శ్రీరామచంద్రుడు అనుకున్నాడు, ఈ క్షాత్రధర్మం వల్ల ఏదైతే ఫలం ఉందో ఆ ఫలం ఏమిటి అంటే స్వర్గాన్ని పొందడం. మనకు భగవద్గీతలో కూడాను హత్వాతు ప్రాప్స్యసే స్వర్గం అంటూ జిత్వాతు భోక్ష్యసే మహీం అనేటువంటి ఒక శ్లోకం కూడా ఉంది. నాశ్రేయసి రతో విద్వాన్ న విరుద్ధ కథారుచి ఉత్తరోత్తర యుక్తీనాం వక్తా వాచస్పతిర్యథ. న అశ్రేయసి రతః, శ్రేయస్సు ప్రేయస్సు మనకి ఇష్టమైనటువంటిది, శ్రేయస్సు తదనంతర కాలంలో కూడా క్షేమాన్ని కల్పించేటువంటిది. అంటే మనకు చాలా ప్రయోజనవంతమైనటువంటిది, తాత్కాలికమైనటువంటిది కాకుండా ఏదైతే ఉందో ఆ శ్రేయస్సు పట్ల మాత్రమే ఆసక్తిని కలిగించేటువంటి వాడు. శ్రేయస్సును కలిగించని వాటి పట్ల అంటే వృథా ప్రలాపాల్లో, వృథా సంభాషణల్లో ఆయనకు శ్రీరామచంద్రుడికి ఆసక్తి లేదు. విరుద్ధ కథ రుచి న, విరుద్ధమైనటువంటి
గాసిప్స్ అంటున్నారు కదా, ఒక వర్డ్ను ఉపయోగిస్తారు. అటువంటి వాటి పట్ల కూడా ఆయనకు అభిరుచి లేదు, ఆసక్తి లేదు. ఉత్తరోత్తర యుక్తీనాం వక్త వాచస్పతి. బృహస్పతి ఏ విధంగా అయితే ముందు వెనకలు ఆలోచించి తగిన విధంగా ఒక మాట మాట్లాడిన తర్వాత అది వృథా పోకూడదు, దానికి ఒక ప్రయోజనం ఉండాలి. కాబట్టి ముందు వెనక ఆలోచించుకుంటూ చూసుకుని మాట్లాడేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అంటే పొల్లుపోని మాటలు మాట్లాడలేదు, ఒకళ్ళని పరుషంగా మాట్లాడలేదు, ఒక అనవసరమైనటువంటి మాటలు లేవు. ఆ విధంగా తరువాతలో యుక్తమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు. అరోగః తరుణో వాగ్మి వపుష్మాన్ దేశకాలవిత్ లోకే పురుష సారజ్ఞః సాధురేకో వినిర్మితః. అరోగః, తరుణః, వాగ్మి, వపుష్మాన్ దేశకాలవిత్. దీంట్లో అరోగః రోగం లేనటువంటి వాడు. రోగం కాయిక మానసిక రోగాలు. కాయిక రోగం శారీరకమైనటువంటి రోగం, మానసిక రోగం ఈ రెండు కూడా లేనటువంటి వాడు. అంటే పూర్తిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలవాడు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలవాడు కాబట్టి అతడు రాజ్యానికి యవ్వరాజ్యాభిషేకానికి అర్హుడు. తరుణః మంచి యవ్వనంలో ఉన్నాడు కాబట్టి. వాగ్మి అంటే అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వాక్ సంపద కలిగినటువంటి వాడు. వపుష్మాన్ ఆకర్షణీయమైనటువంటి దేహ కాంతి కలవాడు. దేశ కాలవిత్ ఉన్నటువంటి ప్రదేశం, దేశం అంటే కేవలం మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు. తర్వాత కాలం అంటే ఇప్పుడు మాట్లాడొచ్చా మాట్లాడరాదా, ఇది సందర్భమా సందర్భం కాదా అనేటువంటివి అన్నీ తెలిసినటువంటి వాడు. లోకంలో పురుష సారజ్ఞః ఎదుటి మనిషి యొక్క బలాలు బలహీనతలు, సారం బలము బలహీనత రెండూ తెలిసినటువంటి వాడు. ఈ విధంగా శ్రేష్ఠ గుణైర్యుక్త పార్థివ ఆత్మజ. ఈ విధంగా ఉత్తమోత్తమమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఆ రాకుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు. ఇక రాజుకేటి అంటే బహిశ్చరైవ ప్రాణః బభూవ గుణతః ప్రియః. రాజుకు బహిఃప్రాణము. దశరథ మహారాజుకు మనకు లోపల ప్రాణం ఉంది, ఆయనకు లోపలే కాదు బయట కూడా రాముని రూపంలో ప్రాణం ఉంది. నా ప్రాణం అంతా రాముడిలో ఉంది అని చెప్పడం అన్నమాట. ఇక సమ్యక్ విద్యా వ్రతస్నాతః యథావత్ సాంగవేదవిత్ ఇష్వస్త్రే చ పితుశ్రేష్టో బభూవ భరతాగ్రజః. విద్యా వ్రతస్నాతః ఇక్కడ రెండు విధాలుగా చెప్పారు, కానీ నాకు ఒక విద్యనే వ్రతంగా కలిగినటువంటి వాడు అన్నది నాకు అనిపించినటువంటి విషయము. స్నాతుడు వ్రతస్నాతుడు అని కూడా చెప్పారు. విద్యనే వ్రతంగా కలిగి, స్నాత అంటే పూర్తిగా సంపూర్ణం చేసుకున్నటువంటి వాడు. మనకి ఈ రోజుల్లో కూడా స్నాతకోత్సవం అంటున్నారు. ఈ విద్య పూర్తి అయినటువంటి తరువాత గురువు చేత నీ విద్య పూర్తి అయింది అని గుర్తింపబడినటువంటి వాడు, గురువు చేత గుర్తింపబడినటువంటి వాడు. ఇక సాంగ వేదవిత్ 4 వేదాలు చదివినటువంటి వాడు. సాంగ వేదవిత్ వేదాలకు 6 అంగాలున్నాయి. నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఛందస్సు మొదలైనటువంటి 6 అంగాలు, వీటిని వేదాంగాలు అంటారు. ఈ వేదాంగాలను కూడా అంటే కేవలం 4 వేదాలను మాత్రమే కాకుండా వేదాంగాలతో కూడా చదివినటువంటి వాడు. ఇషు అస్త్రేచ, ఇషు బాణప్రయోగం అంటే మామూలుగా శస్త్ర ప్రయోగము, అస్త్రము మంత్రపూర్వకమైనటువంటి ప్రయోగాన్ని అస్త్రం అంటారు.
పితుః శ్రేష్ఠ, తండ్రి కంటే గొప్పవాడు. అంటే తండ్రి చాలా గొప్పవాడు. మనకు రామకథారసవాహిని అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రాసినటువంటి రామకథ ఉంది. అందులో దశరథుడు బాణం వేస్తే, దశరథుడు అయోధ్యలో ఉండి బాణం వేస్తే అది లంకాపురాన్ని చేరినట్టుగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పారన్నమాట. తర్వాత ఆయనకు శబ్దవేది గురించి కూడా తెలిసినటువంటి వాడు. అంటే అంత అస్త్రశస్త్రాల్లో పారంగతుడైనటువంటి వాడు దశరథుడైతే అంతకంటే కూడా గొప్ప విద్యాపారంగతుడు ఈ విషయంలో శ్రీరామచంద్రుడు. ఇక్కడ విశ్వస్త్రేచ పితుశ్రేష్టో బభూవ భరతాగ్రజ అన్నాడు. భరతాగ్రజ అని దాశరథి అనొచ్చు, కానీ భరతాగ్రజ అన్నాడు. అంటే భరతుడికి సోదరుడైనటువంటి వాడు. అంటే ఇక్కడ భరతుడికి అన్న అనడంలో భరతుడు కూడా ఇంచుమించు అటువంటి వాడే, కానీ కొంచెం తక్కువ. ఆయన అన్న, ఈయన భరతుడు తమ్ముడు, అంతే తేడా వాళ్ళ మధ్య అన్నమాట. కళ్యాణాభిజన సాధు అధీన సత్యవాగ్రుజు వృద్ధై అభివినీతశ్చ ద్విజైర్ధర్మార్థదర్శిభి. ఇక జనులందరి చేత ఇష్టపడుతున్నటువంటి వాడు, జనుల యొక్క కళ్యాణాన్ని శుభాన్ని కోరేటువంటి వాడు, సాధువు, సత్యవాక్కు, రుజుస్వభావం కలిగినటువంటి వాడు. ఇవన్నీ కూడాను ధర్మకామార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్. ఇక్కడ ధర్మ కామ అర్థ తత్వజ్ఞ. మనకు రివర్స్లో మనం చెప్పుకుంటాం, ధర్మము కామము, ధర్మము అర్థము, కామము మోక్షము అని. ఇక్కడ కవి ధర్మ కామ అర్థతత్వజ్ఞ అంటున్నాడు. దీన్ని మనం కొంచెం పరిశీలిస్తే ధర్మం పట్ల కామము, అర్థము యొక్క తత్వము తెలిసినటువంటి వాడు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కూడాను ఈ విషయాన్ని ధర్మార్థ కామ మోక్షాలు అన్నప్పుడు ఈ మొదటి రెండు ఒక జంట, రెండు తర్వాత రెండు ఒక జంట అని చెప్తారన్నమాట. ధర్మం అర్థం ఒక జంట. అంటే అర్థం ఏదైతే ఉందో అది ధర్మం కోసము, కామం మనకు కోరికలు ఏవైతే ఉన్నాయో అది మోక్షం కోసము ఉండాలి అని భగవాన్ చెప్పినటువంటి మాటలు. స్మృతిమాన్ దగ్గర స్మృతి జ్ఞానం కలిగినటువంటి వాడు, స్మృతుల గురించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ప్రతిభానవాన్ సద్యస్ఫూర్తి కలిగినటువంటి వాడు. లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. ఇక సమయాచారం, ఆ సమయంలో అట్లా నడుచుకోవాలి అనేటువంటి దాంట్లో బాగా సంప్రదాయం తెలిసినటువంటి వాడు. ఇప్పుడు ఇట్లా ఉండాలి, ఇప్పుడు ఇట్లా ఉండాలి అంటే ఇక్కడ సమయాచారము అనేటువంటిది మనకు ఆధ్యాత్మికంగా శాస్త్ర ప్రకారం అయితే వేరే అర్థం ఉంది, కానీ ఇక్కడ రామాయణంలో ఈ అర్థంలో ఆ సమయంలో ఏ విధంగా ఆచరణ అనేటువంటిది నడుచుకోవాలి అనేటువంటిది బాగా తెలుసుకున్నటువంటి వాడు. నిభృత సంవృతాకారో గుప్తమంత్ర సహాయవాన్. అమోఘ క్రోధ హర్షశ్చ త్యాగ సంయమ కాలవిత్. ఇక్కడ గుప్తమంత్ర సహాయవాన్. సాధారణంగా ఈ రాజనీతి శాస్త్రంలో, మనకు అర్థశాస్త్రంలో, చాణక్య నీతి శాస్త్రంలో మొదలైనటువంటి శాస్త్రాల్లో మంత్రం ఎప్పుడు గుప్తంగా ఉండాలి. మంత్రం అంటే మనం రోజు చెప్పుకునే అష్టాక్షరి పంచాక్షరీలు కాదు, అదొక్కటే కాదు. మంత్రం అంటే మంత్రులతో చేసినటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గుప్తంగా ఉండాలి, అది పబ్లిక్ కాకూడదు. ఇప్పుడు మనకు ప్రతి విషయము ప్రచార సాధనాలు, ప్రసార సాధనాల వల్ల అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి, కానీ తెలియకపోతే మాత్రం ఇంకా చెప్పలేదే, ఇది
ప్రజలకు అందుబాటులోకి రాలేదు, తెలియజేయలేదు అంటారు. ఎప్పుడు ప్రజా సంక్షేమానికి, ప్రజల యొక్క, దేశం యొక్క రక్షణకు సంబంధించినటువంటి ఆలోచనలు రాజుగారు ఒక్కడే చెయ్యకూడదు, మళ్ళీ దానికి కూడా నియమం ఉంది. అటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది బహిర్గతం కాకూడదు. తర్వాత సహాయవాన్ అన్నాడు, అందుకే సంవృతాకార సహాయవాన్. ఆ గుప్త మంత్రము ఏదైతే రహస్యంగా చేసినటువంటి ఆలోచనలు సంవృతంగా ఉంటున్నాయి, కప్పబడి ఉంటున్నాయి. సహాయవాన్, ఇక్కడ సహాయం 2 రకాలు. సహాయం నేరుగా పొందడం ఒకటి, మంత్రులతో చర్చించడం, మంత్రుల సహకార సహాయాలు. వాళ్ళ కింద పనిచేసేటువంటి అంటే మంత్రులు ఇంకొకళ్ళ చేత చేయించేటువంటి సహాయం కూడా, అది కూడా అది సహాయం అన్నమాట, అటువంటిదే. ఇంకా దృఢభక్తి, స్థిర ప్రజ్ఞ, దుర్వచనాలు లేనటువంటి వాడు మొదలైనటువంటివన్నీ కూడా చెప్పారు. శాస్త్రజ్ఞుడు, కృతజ్ఞుడు మనకు చెప్పుకున్నటువంటి విషయాలే. ముందుకు వెళ్ళిపోతున్నాను నేను సమయాభావం వల్ల. అర్థధర్మౌచ సంగృహ్య సుఖతంత్రో న చాలసః. అర్థము ధర్మము సంగృహ్య, దీన్ని రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు చెప్తూ ముందు శ్లోకంలో చెప్తారు. సత్సంగ్రహ ప్రగ్రహణే స్థాన విత్ నిగ్రహస్య చ ఆయకర్మణ్యుపాయజ్ఞః సందృష్ట వ్యయకర్మవిత్. శ్రైష్ట్యం శాస్త్ర సమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్థధర్మౌ చ సంగృహ్య సుఖతంత్రో న చాలసః. ఇక ఆయకర్మణి, ఆయం అంటే ఆదాయం, ఆయవ్యయాలు అన్నమాట మనం ఈ రోజుకు వాడుతున్నటువంటి విషయమే. ఆయకర్మణి సంపాదన విషయంలో, ధనార్జన కోశాన్ని నింపేటువంటి విషయంలో ఉపాయజ్ఞ, ఉపాయం తెలిసినటువంటి వాడు. వ్యయకర్మణి కూడా అంటే ఆదాయాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి, ఎట్లా వ్యయం చెయ్యాలి అనేటువంటిది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శుభం భూయాత్. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.